హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మినపగారెలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి చూసేయండి. ఇలాంటి మినపగారెలు మీరు కూడా చేసుకున్నారంటే తినే కొద్ది ఎంతైనా తినాలనిపిస్తుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం నేను ఇక్కడ ఒక గ్లాసు పొట్టుతో ఉన్న మినపప్పు తీసుకున్నానండి. ఈ మినపప్పును 1-2 సార్లు శుభ్రంగా కడిగి మూత పెట్టుకొని ఒక 4-5 గంటల పాటు నానబెట్టుకుంటున్నాను. ఇలా నానబెట్టుకున్న మినపప్పుని శుభ్రంగా కడిగి చల్లెడలో వాటర్ పోయేంత వరకు జల్లించి కొద్దిగా మిక్సీ జార్లో వేసుకుంటూ, మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చాపచ్చాగా ఈ మిక్సీ పట్టాలండి. ఇలా పట్టుకున్న మినపప్పులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మినప్పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటున్నప్పుడు పక్కన కడాయిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఆయిల్ ప్యాకెట్ తీసుకున్నానండి. పక్కన వాటర్ పెట్టుకుంటూ కొద్దిగా వాటర్లో చేయి తడుపుకుంటూ ఇలా ఆయిల్ ప్యాకెట్ మీద గారెలాగా చేసుకొని నూనెలో వేసేయాలి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని ఈ మినపగారెలు 2 పక్కల కాలి ఎర్రగా అయ్యేంత వరకు ఇలా చేసుకున్నారంటే వేడి మినపగారెలు రెడీ అయిపోతాయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.